హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము అను టేల్స్. ఈరోజు అయితే మనం చాలా ఈజీగా పన్నీర్ రోల్ చపాతీతో ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. మరి దానికోసం ముందుగా ఉల్లిపాయ ముక్కలు సన్నగా చీలికలు చేసుకోవాలి. అండ్ క్యాబేజీ ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అండ్ పన్నీర్ కూడా పీసెస్ కింద, చిన్న పీసెస్ కింద కట్ చేసి ముందు మ్యారినేట్ చేసుకుందాం పన్నీర్ని. దానికోసం ముందుగా ఒక బౌల్లో పన్నీర్ని తీసుకుని దానిలో 1/2 స్పూన్ వరకు కారం, కొంచెం ఉప్పు అండ్ గరం మసాలా, 4 స్పూన్స్ పెరుగు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా కలుపుకున్న దానిని ఒక పావు గంట సేపు మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక కళాయిలో ఆయిల్ తీసుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ ఉంది కదండి, అది వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ అయితే బాగా ఫ్రై అయింది కదండి. ఇలా ఫ్రై అయ్యాక దీనిలో మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకుని ఉల్లిపాయలు, క్యాబేజ్, క్యాప్సికమ్, క్యారెట్ ముక్కలు ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి, జస్ట్ అలా మగ్గితే సరిపోతుంది. కొంచెం చపాతీ చేసుకుని ఏమి కర్రీ లేనప్పుడు ఇలా ఈజీగా రోల్స్ చేసుకుంటే బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. ఇలా మగ్గిన దానిలో కొంచెం సోయా సాస్, 2 స్పూన్స్ టమాటా సాస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి బాగా ఫ్రై అయింది కదా. ఇలా ఫ్రై అయిన దాన్ని చపాతీలు చేసుకుని దాన్ని స్టఫ్ కింద పెట్టుకుందాం. చపాతీకి మయోనైజ్ అప్లై చేసుకోవాలి. ఫస్ట్ ఒక స్పూన్తో మయోనైజ్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి. చేశాక మనం ప్రిపేర్ చేసిన పన్నీర్ స్టఫ్ ఉంది కదా, అది పెట్టుకోవాలి మధ్యలో. తర్వాత టమాటా సాస్ అండ్ ఉల్లిపాయ ముక్కలు వేసుకొని జస్ట్ రోల్లా చేసుకొని తినేయడమే, చాలా బాగుంటుంది. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశానండి, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. కర్రీ ఏం చేయాలో తోచినప్పుడు ఇలా చేసుకుని తింటే చాలా ఈజీగా అయిపోతుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అమ్ము అను టేల్స్.